అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమీర్ ఖాన్ సూపర్ హిట్ దంగల్లో బాల నటిగా అందరికీ గుర్తుండిపోయిన సుహానీ భట్నాగర్ చనిపోయింది. ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు. సుహానీ మరణించిన విషయాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో తీవ్ర విషాదం నింపింది. దంగల్ సినిమాలో ప్రముఖ రెజ్లర్ బబితా పోగట్ పాత్రలో బాలనటిగా సుహానీ అందరినీ ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి మోడలింగ్ అంటే ఇష్టంగా ఉన్న సుహానీ దంగల్ ఆడిషన్స్ లో 20,000 మందితో పోటీపడి స్థానం దక్కించుకుంది. ఆ సినిమా హిట్ అయ్యాక పలు ప్రకటనల్లోనూ నటించింది. 2019 జూన్ నుంచి సినిమాలు షూటింగ్లకి దూరమై పూర్తిగా చదువుకే అంకితమైంది. సోషల్ మీడియాలోనూ కనిపించడం మానేసింది. నవంబర్ 2021న ఆమె చివరి పోస్ట్ చేసింది. ప్రస్తుతం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ 2వ ఏడాది చదువుతున్న సుహానీ చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంది. అయితే 2 నెలల క్రితం ఆమె కుడి చేయి వాచినట్లయింది. ఆ తర్వాత మరో చేయి కూడా అలాగే కావడంతో డాక్టర్లను సంప్రదించారు ఆమె తల్లిదండ్రులు. సుహానీ చేతులు ఎందుకు అలా వాచాయో డాక్టర్లకు కూడా అంతు చిక్కలేదు. దీంతో 11 రోజుల కిందట ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించారు. పలు రకాల పరీక్షలు చేసిన వైద్యులు సుహానీ డెర్మటోమయోసైటిస్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. డెర్మటోమయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి. దీనికి చికిత్స స్టెరాయిడ్స్ మాత్రమే. వైద్యుల సూచన మేరకు స్టెరాయిడ్స్ తీసుకున్నా ఆమె శరీరం తట్టుకోలేకపోయింది. నెమ్మదిగా ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ వ్యాధి నయం కావడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఒకవైపు సుహానీ ఆరోగ్యం దెబ్బతినగా మరోవైపు ఇన్ఫెక్షన్లు ఆమెను చుట్టుముట్టాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. చివరికి ఫిబ్రవరి 16 సాయంత్రం సుహానీ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.